జీలగలు నిండి పొలం కాడ చూడండి. రైతు వాడికి ఎంత కష్టపడినా కూడా వాడికి ఫలితం ఇదిగోండి. మినుము అసలు ఏం పండలేదు. చూడండి అసలు ఏం పండలేదు. మినుము పండపోతే వాడికి కౌలు చేసుకునే రైతులు ఏం మిగులుతుంది వాడికి? ఒక 7 బస్తాలు 6 బస్తాలు అవుతాయి ఎకరానికి. కాస్త ఏదో ఆ ఒడ్డు పండినా కూడా వాడికి కౌలు ఇవ్వటం సరిపోద్ది. ఎక్కువ కౌలు చేసుకునే వాళ్ళకి ఏంటంటే మినిమే మిగిలేదు, రెండో పంటే మిగిలేదు. అది కూడా అవ్వలేదు. రాజకీయ నాయకులు ఏమో అబ్బో బాగా ఇచ్చేస్తున్నాం, రైతు భరోసా చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. రైతుకి మిగిలేది ఆర్థిక అర్పారం లాగా అక్కడ అయిపోయాడు. అది నిరాశ కరిగిపోతుంది, లాగా కరిగిపోయాడు. రైతు బతుకు మీరేదో పనికొచ్చాలి కాదు చెప్తున్నా. అక్కడ మినుము పంటే ఏమన్నా మనకి డబ్బులు వస్తాయి. పండదు కానీ ఎందుకు బాబాయ్, ఎందుకు తమ్ముడు? పంచింది. అది ఇదండి పరిస్థితి. రాజకీయ నాయకులు మాత్రం అబ్బో అది పొడి చేస్తాం, ఇది పొడి చేస్తాం అంటున్నారు. ఇది పొడి కాదు అంటే అది బాధలు తీస్తాం, ఇది బాధలు తీస్తాం అంటున్నారు. ఏమీ లేదు. అది కాదు, రైతు బతికేది ఎలాగో 2 పూటలు భోజనం తినాలా లేదా రైతు? మరి ఘోరంగా ఉంది కదా. నేను తమ్ముడు మరి ఘోరంగా ఉంది కదా. అసలు మన భారతదేశంలో రైతు పుట్టాలంటే వాడికి పనిష్మెంట్, వాడికి ఎన్నో పాపాలు చేసి వాడు పుట్టుంటాడు రైతు. నేను ఒక రైతు బిడ్డనే, ఏదో చదువుకున్నాను కాబట్టి మా నాన్నగారి మూలంగా నేను. సో రైతుని నేను ఎవరిని కింద పడతలేదని దయచేసి అర్థం చేసుకోండి. సో చాలా ఘోరంగా ఉంది అసలు. ఏమి అసలు పాపం ఈ వాతావరణం, ఎందుకంటే వ్యవసాయం అనేది వాతావరణం బట్టి ఉంటుంది. సో వాతావరణం సహకరించలేదు కాబట్టి ఈ మినుము దెబ్బతింది. ఏమి కాదు, ఉట్టి పచ్చతనం కనపడుతుంది అంతే. ఆ ఏసీ రూమ్లో కూర్చునే రాజకీయ నాయకులను, పెద్ద పెద్ద అధికారులను అబ్బో ఆ ప్లాన్ వేసాం, ఈ ప్లాన్ వేసాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. చివరికి ఏంటి చేసింది? ఏమీ లేదు, కన్నీరు తప్ప అందుకంటే ఏమీ లేదు. ఉట్టి కన్నీరు. ఆ కన్నీరు కూడా లేదు, రావట్లేదు. ఏడ్చి ఎండిపోయింది. కంట్లోంచి నీరు కూడా రావట్లేదు. అది ఏడ్చి పాపం కన్నీరు కూడా రావట్లేదు. అది అయిపోయిందండి రైతు బతుకు. చాలా బాగోలేదు, వయసుగా ఉంది.